అందరికీ నమస్కారం. ఈరోజు మనం లేఖరచన గురించి మాట్లాడుకోబోతున్నాం. లేఖలు రాయడం అదంతా పాతకాలం వ్యవహారం కదా అనిపిస్తుందా? నిజమే కావచ్చు. కానీ మన చేత్తో మన భావాలని కాగితం మీద పెట్టడంలో ప్రత్యేకత ఉంది. అదొక అందమైన కళ. ఈరోజు ఈ కళ వెనుక ఉన్న కథేంటో, దాని ప్రాముఖ్యతేంటో అన్నీ వివరంగా చూద్దాం. అవును, అసలు పాయింట్ ఇదే. ఫోన్లో, ఈమెయిల్లో ఇలా అన్నీ అరచేతిలో ఉన్న ఈ రోజుల్లో ఉత్తరాల గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరమేంటి? ఈ ప్రశ్న మీ అందరి మదిలోనూ మెదులుతూ ఉంటుంది కదా. కానీ ఒక్క విషయం చెప్తాను. ఈ పాత కళలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవి ఈ రోజుల్లో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ విశ్లేషణ చివర్లో మీ పరీక్షల కోసం చాలా చాలా ముఖ్యమైన 5-10 మార్కుల ప్రశ్నలు చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. సరే, అయితే అసలు లేఖ అంటే ఏంటి? దాని గురించి మనం మొదట తెలుసుకుందాం. లేఖ అంటే కేవలం కాగితం మీద కొన్ని అక్షరాలు రాయడమేనా? లేక దానికి అంతకు మించిన అర్థమేమైనా ఉందా? చాలా సింపుల్గా చెప్పాలంటే, లేఖ అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒక వారధిలాంటిది. ఒకరి మనసులోని మాటల్ని, ఆలోచనల్ని, భావాల్ని రాతరూపంలో మరొకరికి చేరవేసే ఒక అద్భుతమైన మార్గం. ఆలోచించండి, మనం ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన సంతోషాన్నైనా, బాధనైనా లేదా ఏదైనా ముఖ్యమైన సమాచారాన్నైనా పంచుకోవడానికి ఇదే కదా దారి. అందుకే దీన్ని పరోక్ష సంభాషణ అంటాం. అంటే ముఖాముఖి కాకుండా రాత ద్వారా మాట్లాడుకోవడమన్నమాట. లేఖలు అంటే కేవలం పాత కాగితాలు అనుకుంటే పొరపాటే. నిజానికి అవి ఒక కాలయంత్రం లాంటివి. ఒక్కో లేఖ మనల్ని ఒక్కో కాలానికి తీసుకెళ్తుంది. ఆ కాలం నాటి మనుషుల గుండె చప్పుడుని మనకు వినిపిస్తుంది. మరి చరిత్రలో ఈ లేఖలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ లేఖలు గతం నుండి మనకు దొరికిన ఒక పెద్ద నిధిలాంటివి. అవి కేవలం అక్షరాలు కాదు, ఆ కాలం నాటి జీవస్పందనలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆ రోజుల్లో వాళ్లు ఎలా బతికారు, వాళ్ల ఆలోచనలెలా ఉండేవి, వాళ్ల ఆశలు, భయాలు అన్నీ మన కళ్ల ముందు కదలాడేలా చేస్తాయి ఈ లేఖలు. ఒక ఉత్తరం ప్రపంచ గతిని మార్చగలదా? మార్చగలదు. చరిత్రలో అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జైల్లో ఉండి నెహ్రూగారు తన కూతురు ఇందిరకు రాసిన ఉత్తరాలు ఆమెను ఒక ఉక్కు మహిళగా తీర్చిదిద్దాయి. బర్మింగ్హామ్ జైలు నుంచి మార్టిన్ లూథర్ కింగ్ రాసిన ఒక్క లేఖ అమెరికాలో పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరిపోసింది. గాంధీజీ నుంచి ఐన్స్టైన్ వరకు గొప్ప గొప్ప వాళ్లందరి ఆలోచనలు మనదాకా చేరింది ఈ లేఖల రూపంలోనే. సరే, ఇంతకీ మన తెలుగులో ఈ లేఖల ప్రయాణం ఎలా మొదలయింది? ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చింది అంటే, తాళపత్రాల మీద రాజులు రాసుకున్న సందేశాల దగ్గర్నుంచి ఈరోజు మనం ఫోన్లో పంపించుకునే సందేశాల వరకు ఈ ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం రండి. అప్పట్లో రాజులు తాళపత్రాల మీద, రాగిరేకుల మీద రాసి పావురాలతోనో, దూతలతోనో సందేశాలు పంపేవారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు మన దేశానికి తపాల వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పట్నుంచి ఉత్తరమనేది సామాన్యుడికి కూడా అందుబాటులోకొచ్చింది. మన బడుల్లో కూడా లేఖ రాయడం ఒక ముఖ్యమైన పాఠమైపోయింది. ఇక ఇప్పుడు చూడండి, క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడికైనా ఈమెయిల్సు, సందేశాలు పంపించేస్తున్నాం. చూసారా, కాలం గడిచే కొద్దీ రూపం మారింది, కాని మన భావాలను పంచుకోవాలనే అవసరం మాత్రం ఎప్పటికీ మారలేదు. సరే, చరిత్ర, కథలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన అసలు విషయానికి అంటే పరీక్షల విషయానికి వద్దాం. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలంటే ఈ లేఖలు ఎలా రాయాలి, అసలు ఎన్ని రకాల లేఖలుంటాయి, వాటి నమూనాలు ఎలా ఉంటాయో అన్నీ ఇప్పుడు వివరంగా, సులభంగా తెలుసుకుందాం. మొదటిది అనధికారిక లేఖ. పేర్లోనే ఉంది కదా, దీనికి పెద్దగా నియమ నిబంధనలేముండవు. మన ఇంట్లో వాళ్లకి అంటే అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి లేదా మన ప్రాణ స్నేహితులకు రాసే ఉత్తరాలన్నమాట. ఇక్కడ అయ్యో వ్యాకరణం తప్పు రాశానా, నమూనా సరిగ్గా ఉందా లాంటి భయాలేమక్కర్లేదు. మనసులో ఏదుంటే అది ప్రేమగా రాసేయడమే. ఇది రాయడం చాలా చాలా సులువు. చూడండి, ముందుగా పేపర్కి కుడివైపు పైన మనం ఎక్కడినుంచి రాస్తున్నామో ఆ ఊరి పేరు, తేదీ రాయాలి. ఆ తర్వాత ప్రియమైన అమ్మకు లేదా ప్రియమైన స్నేహితుడికి అని సంబోధించాలి. ఇక మధ్యలో మన యోగక్షేమాలు అడుగుతూ మనం చెప్పాలనుకున్న విషయం రాయాలి. అంతా అయిపోయాక చివర్లో ఇట్లు నీ ప్రియమైన అని రాసి మన పేరు పెట్టాలి. అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, కవర్ మీద చిరునామా రాయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక రెండవది అధికారిక లేఖ. ఇది అనధికారిక లేఖకి పూర్తిగా భిన్నం. ఇక్కడ చాలా జాగ్రత్తగా, పద్ధతిగా రాయాలి.
ఎందుకంటే మనం ప్రభుత్వాధికారులకో ఏదైనా సంస్థకో లేదా ఉద్యోగం కోసమో రాస్తుంటాం. ఇక్కడ మనం వాడే ప్రతి పదం మన వ్యక్తిత్వాన్ని, మన గౌరవాన్ని తెలియజేస్తుంది. అందుకే భాష చాలా మర్యాదగా, మనం చెప్పాలనుకున్న విషయం సూటిగా, స్పష్టంగా ఉండాలి. దీన్ని నమూనా కూడా చూద్దాం. ముందుగా ఎడమవైపు పైన మన చిరునామా, తేదీ రాయాలి. దానికింద మనం ఎవరికైతే లేఖ రాస్తున్నామో వాళ్ల చిరునామా. ఆ తరువాత విషయం అని పెట్టి మనం దేని గురించి రాస్తున్నామో ఒక్క వాక్యంలో స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఆ తర్వాత గౌరవనీయులైన అయ్యా, అమ్మా అని సంబోధించి అసలు విషయం వివరించాలి. చివర్లో ధన్యవాదాలతో అని ముగించి ఇట్లు మీ విధేయుడు అని రాసి మన సంతకం పెట్టాలి. ఇది పద్ధతి. ఇప్పుడు ఈ పట్టిక చూడండి. మీకు రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. సంబోధన దగ్గర్నుంచి ముగింపు వరకు ప్రతిదీ ఎలా మారిపోయిందో గమనించండి. స్నేహితుడికి ప్రియమైనా అని రాస్తాం, అదే కలెక్టర్ గారికి గౌరవనీయులైనా అని రాస్తాం. భాషలో, శైలిలో, విషయంలో అన్నింటిలోనూ తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి మనస్సుతో రాసేది, మరొకటి మెదడుతో అంటే బాధ్యతతో రాసేది. మళ్ళీ మొదటికే వచ్చాం. ఇదంతా బాగానే ఉంది. కాని ఈమెయిల్స్, వాట్సాప్ ఉన్న ఈ రోజుల్లో ఈ లేఖరచన సూత్రాలు మనకెందుకు అని మీకు అనిపించొచ్చు. అసలు కిటుకంతా అక్కడే ఉంది. రూపం మారింది కాని సారం మారలేదు. మనం వాడే సాధనం మారిందంతే. కాని మన ఆలోచనలని స్పష్టంగా, పద్ధతిగా చెప్పడం అనే నైపుణ్యం యొక్క ప్రాముఖ్యత అస్సలు మారలేదు. చూడండి, మనం ఒకప్పుడు లేఖ రాయడంలో నేర్చుకున్న స్పష్టతే ఈరోజు ఒక వృత్తిపరమైన ఈమెయిల్ రాయడానికి పునాది. ఆనాడు మనం చూపించిన మర్యాద, గౌరవమే ఈనాడు ఒక ఉద్యోగ దరఖాస్తులో మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. లేఖలో మనం పాటించిన నిర్మాణమే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్లు రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే అంటాను, ఈ నైపుణ్యాలు ఎప్పటికీ పాతబడవు. సరే, నేను మొదట్లో ఒక మాట చెప్పాను గుర్తుందా? మీ పరీక్షల కోసం చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తానని. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీ విజయం కోసం రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా అడిగే అవకాశమున్న ఆ 5 ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 ప్రశ్నలని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1. లేఖను నిర్వచించి దాని చారిత్రక ప్రాధాన్యతను వివరించడం. 2. లేఖల ప్రయోజనాలు, వాటి ఆవశ్యకత. 3. తెలుగులో లేఖరచన యొక్క వికాస దశలు. 4. అధికారిక, అనధికారిక లేఖల మధ్య తేడాలు, వాటి నమూనాలతో సహా వివరించడం. ఇక చివరిగా 5వది, మీ స్నేహితుడికి ఒక లేఖ రాయడం, లేదా మీ ప్రాంత సమస్యపై అధికారులకు ఒక లేఖ రాయడం. ఈ 5ంటిని బాగా సాధన చేయండి. పరీక్షల్లో తప్పకుండా మంచి మార్కులు మీ సొంతమవుతాయి. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మాధ్యమం ఏదైనా కావచ్చు. అది తాళపత్రం కావచ్చు, కాగితం కావచ్చు, లేదా మన స్మార్ట్ఫోన్ తెర కావచ్చు. కాని మన భావాలను, మన ఆలోచనలను స్పష్టంగా, గౌరవంగా, ఒక పద్ధతి ప్రకారం ఎదుటివారికి తెలియజేయడమనే కళ మాత్రం ఎప్పటికీ విలువైందే. ఈ నైపుణ్యం కేవలం పరీక్షల కోసమే కాదు, మన జీవితంలో ప్రతి అడుగులోనూ మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.